వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 ఆర్ట్. నేను మీ నీరుని. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా 2 రామచిలకలతో తామర పువ్వు ముగ్గు ఎలా వేయాలో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాము. అందరికి ముందుగా అడ్వాన్స్డ్ గా హ్యాపీ ఉగాది అండి. ఈ సంవత్సరం అందరికి ఆయురారోగ్యాలతో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియోలో మనము ముందుగా మామిడికాయని ఎలా వేస్తున్నానో గమనించండి. ఈ 3 చుక్కలతో బేస్ మీద మామిడికాయని వేసానండి. తర్వాత తామర పువ్వుని ఇలా వేసుకుందాము. చాలా సింపుల్ గా వేసుకోవచ్చండి. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళకి చాలా సులువైన పద్ధతిలో ఈ ముగ్గులు నేర్చుకోగలరు. ఇప్పుడు వీటికి కలర్స్ ని యాడ్ చేస్తున్నాను. ముందుగా మామిడికాయకి లైట్ గ్రీన్ డార్క్ కలర్ రెండు మిక్స్ చేసుకొని కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఇలాగా ముందుగా అవుట్ లైన్ ఇచ్చుకొని తర్వాత కలర్ ని ఫిల్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది కూడా. ఇలాగా ముందుగా మామిడికాయని ఇలా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. తర్వాత యాస్టీజ్ ఇంకా మనము తామర పువ్వుకి పింక్ కలర్ ని ముందుగా యాడ్ చేయాలి. పై భాగానంతా మనము పింక్ కలర్ తో యాడ్ చేస్తాము. ఇలాగా పింక్ కలర్ తో కలర్ ని ఫిల్ చేసుకోవాలండి. తర్వాత లైట్ గ్రీన్ కలర్ తో ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకోవాలి. సేమ్ యాస్టీస్ మళ్ళీ పింక్ కలర్ ని పై భాగానంతా కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. తర్వాత లైట్ కలర్ తో ఈ విధంగా ఫిల్ చేసుకుంటా రావాలి. ఇప్పుడు ఆకులకంతా నేను గ్రీన్ కలర్ ని ఫిల్ చేస్తున్నానండి. లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఈ విధంగా ఆకులకంతా ఒకే కలర్ ని ఫిల్ చేసి తర్వాత డార్క్ కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. కొంచెం షేడ్ ఇచ్చే విధంగా. సరిగా చాలా సింపుల్ గా అయిపోయిందండి. మామిడికాయ ప్లస్ తామర పువ్వు ఎలా క్రియేట్ చేసామో ఈ రోజు వీడియోలో తెలుసుకున్నాము. ఇప్పుడు రామచిలుకలు ఎలా వేస్తున్నానో గమనించండి. ఈ విధంగా 2 చుక్కల మధ్యలో సేమ్ యాస్టీస్ మనము ఇక్కడ మాత్రము కొంచెం డిఫరెంట్ గా వేస్తున్నానండి రామచిలుకని. చూస్తున్నారుగా ఇలా వేసుకోవాలి. సేమ్ యాస్టీస్ రెండో రామచిలకను కూడా అదే విధంగా వేసుకున్నాము. ఇక్కడ మాత్రం ఇలాగా సింపుల్ గా చిన్నగా వేసాను చూడండి. చాలా సింపుల్ గా వేసుకోవచ్చు. ఇలాగా రెండో రామచిలకని వేసుకోవాలి. చూసారుగా క్యూట్ రామచిలకలు 2 రామచిలకలు ఉన్నాము. ఇప్పుడు ముక్కు ఒక డాట్ తోనే రెండు ముక్కులు వేయాలండి. చూడండి, మధ్యన వేసి ఫస్ట్ పైన కింద ఇలా వేసుకోవాలి. ఈ రామచిలుకలకు కూడా ఇదే విధంగా ముక్కు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ముక్కు అయిపోయింది. తర్వాత మామిడికాయకి కాడ పెడుతున్నానండి. ఒక 2 ఆకులు వేసి ఇలాగా మామిడికాయకి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వీటికి కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి. బ్లూ కలరు, గ్రీన్ కలర్ ని, ఈ 2 కలర్ ని ఎలా ఫిల్ చేశానో గమనించండి. ముందుగా లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. ఇలాగా లైట్ కలర్ ని ఫిల్ చేసుకుంటా రావాలి. 2 రామచిలకలకు కూడా సేమ్ ఇదే కలర్ ని మనం ఫిల్ చేసుకుంటా రావాలి. లైట్ గ్రీన్ కలర్ ని ఈ విధంగా మనము ఫిల్ చేసుకుంటా రావాలి. ఇక్కడ ఆకులకి డార్క్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేస్తున్నాను. తర్వాత లైట్ గ్రీన్ కలర్ ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా ఇలాగా వేసుకున్నాను. ఇప్పుడు కన్ను వైట్ బ్లాక్ డాట్ తో ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ముక్కు రెడ్ కలర్ ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా రెడ్ కలర్ తో ఫిల్ చేసుకుంటా రావాలి. ఇప్పుడు
ఇప్పుడు బ్లూ కలర్తో డార్క్ బ్లూ కలర్తో ఇలాగా కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. రెండిటికి సేమ్ ఇదే కలర్ని ఫిల్ చేసుకుందాము. ఇలాగా డార్క్ బ్లూ కలర్తో ఫిల్ చేసుకుంటా రావాలి. చూసారుగా చాలా క్యూట్గా ఉందండి రామచిలకలు, చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఇక్కడ రెడ్ కలర్తో వైట్ కలర్తో సన్నగా ఇలా గీసుకుందాం. చూసారుగా, చూసేదానికి చాలా అందంగా ఉన్నది, చూసేదానికి సూపర్ గా ఉందండి. ఈరోజు ఈ విధంగా మనము ఇప్పుడు ఇక్కడ చిన్న డిజైన్ తో మనము ముగ్గు వేసుకుందాము. ఈ విధంగా 2 రౌండ్లు చుట్టుకొని ఈ విధంగా మనము ఇలా డిజైన్ వేసుకోవాలి. వీటికి నేను వేస్తాను కదండి పింక్ ఎల్లో కలర్, 2 కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఈరోజు నాకే ఎందుకో కలర్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది ముగ్గు, మాత్రం చాలా క్యూట్గా ఉంది కూడా. ఈ విధంగా ఎల్లో కలర్ పింక్ కలర్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న డిజైన్ స్పేస్ ఉన్న చోట మనము మన క్రియేటివ్ బట్టి మనం డిజైన్ వేసుకుంటే చాలండి. ఈ విధంగా ఇలా వేసుకొని వీటికి వైట్ ఎల్లో కలర్ని ఫిల్ చేస్తానండి. ముందుగా వైట్ ఇలా వేసుకొని తర్వాత ఎల్లో కలర్ని ఇలాగా షేడ్ ఇచ్చే విధంగా కలర్ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఈ విధంగా మనము కలర్ని ఫిల్ చేసుకొని పింక్ కలర్తో ఇలాగా డాట్ పెట్టుకొని ఇప్పుడు వీటికి కొంచెం డాట్స్ ఇలా ఫినిషింగ్ టచ్ ఇద్దాము. డాట్స్తో ఈ విధంగా పెట్టుకుంటూ వస్తే ముగ్గు లుక్కే మారిపోతుందండి. ఈ విధంగా 2 సైడ్స్ ఇలా వేసుకోవాలి. ఇంకా చిన్న డాట్ ఇప్పుడు పైన కింద ఇలా డాట్స్ పెట్టుకున్నాక ముగ్గు లుక్కే మారిపోతుందండి. ఫినిషింగ్ టచ్ ముఖ్యము ఏ ముగ్గుకైనా. ఇలాగా డాట్స్తో ముగ్గుని కంప్లీట్ చేసుకుందాము. చూసారుగా, చాలా సింపుల్గా చాలా క్యూట్గా ఉందండి ఈరోజు వీడియో. మాత్రము మీకు ఎలా అనిపించిందో మాత్రం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లాస్ట్గా ఫైనల్గా మనము హ్యాపీ ఉగాది అని ఇక్కడ విషెస్ రాసుకుందాము. నాకైతే ఈరోజు వీడియో మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఈ క్యూట్ రామచిలుకలు చాలా అందంగా ఉంది. ఈ విధంగా హ్యాపీ ఉగాది అని మనం లాస్ట్గా ఫైనల్గా టచ్ ఇవ్వాలి. ఇలా విషెస్ రాసుకున్నామంటే ముగ్గు కంప్లీట్ అవుతుంది. కలర్స్ కూడా ఈరోజు వీడియోలో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా క్యూట్గా ఉంది. ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఇప్పుడు బార్డర్స్ ఎలా వేయాలో ముందుగా ఈ వీడియోలో నేర్చుకుందాము. లోటస్ బేస్ తీసుకొని బార్డర్ వేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కూడా. ఇలాగా లోటస్ని మనం వేసుకోవాలి. ఇలాగా 2 చుట్లు చుట్టుకున్నామంటే బార్డర్ కంప్లీట్ అవుతుందండి. సేమ్ ముగ్గుని బట్టి మనం బార్డర్ వేసుకున్నాము అంటే ఇక చెప్పక్కర్లేదండి, మనము ముగ్గు లుక్కే మారిపోతుంది. ఇప్పుడు వీటికి కలర్స్ని సేమ్ యాస్టీజ్ అదే విధంగా కలర్స్ని ఫిల్ చేసుకోవాలి. లైట్ గ్రీన్ కలర్ని పింక్ కలర్ని ఆ 2 కలర్స్ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ యాస్టీస్ పింక్ ఎల్లో 2 కలర్స్ని ఫిల్ చేసుకోవాలి. చూసారుగా, బార్డర్ కూడా ఎక్సలెంట్ అండి, చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ విధంగా మనము ఒక బార్డర్ కంప్లీట్ అయింది. రెండో బార్డర్ కూడా ఇదే విధంగా మనం వేసుకోవాలి. సేమ్ యాస్టీస్ మనము అదే విధంగా వేసుకుని కలర్స్ని ఫిల్ చేసుకోవాలి.
చాలా సింపుల్గా అయిపోతుంది. తక్కువ టైంకే మీకు మంచి ముగ్గులు అందజేస్తానండి. ఈ ఉగాది తర్వాత శ్రీరామనవమికి సంబంధించిన వచ్చే నెల 6వ తేదీ శ్రీరామనవమి వస్తుంది కదండి. వాటికి సంబంధించి ముగ్గులు ఎలా వేయాలో మీకు అందజేస్తానండి. మంచి మంచి ముగ్గులు మీకు అందజేస్తాను. మన వీడియోలు మాత్రం తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా సెకండ్ బార్డర్ కంప్లీట్ చేసుకొని కలర్ని ఫిల్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైట్ గ్రీన్ కలరు, పింక్ కలర్ని ఈ విధంగా కలర్ని ఫిల్ చేసుకున్నామంటే మన ముగ్గు కంప్లీట్ అయినట్టేనండి. చూసారుగా, ఈ ముగ్గు మాత్రం ఎలా వచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ ముగ్గును షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలరు. చూసారుగా, ముగ్గు మాత్రం ఈరోజు చాలా సూపర్గా వచ్చిందండి. అఫ్కోర్స్ అన్ని ముగ్గులు బాగున్నాయి, కానీ ఇది ఇంకా చాలా క్యూట్గా ఎక్సలెంట్గా ఉందండి. ఈరోజు మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.